లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 15వ తారీఖు. దేవుని హృదయానుసారమైన మనుష్యుడు. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనము. అతడు ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడు? దేవుని స్వంత కొలతలకు సరిపోయిన మనుష్యుడు. దేవుని మనసులో ఉన్నదాన్నంతటినీ నెరవేర్చగలిగిన దావీదు ఎటువంటి మనుష్యుడై ఉంటాడు? దేవుని చిత్తానుసారుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. బలహీనులు, పడిపోయిన వారు దావీదు వలెను, దావీదు ఇల్లు దేవుని వలెను అగును. ఇవన్నీ ఎంత గొప్ప వాగ్దానాలు! మనము మన హృదయాలను ఏదో చిన్నవాటిపై పెట్టి సులువుగా తృప్తి చెందుచున్నట్లుగా ఇది కనబడుచున్నది. గొల్యాతును దావీదు ఎదుర్కొన్నప్పుడు ఒక అసాధారణ వ్యక్తిని, ఒక బలిష్ఠుడిని ఎదుర్కొనబోచున్నాడు. అయితే దావీదు హృదయంలో భయమే లేదు. దేవుడు తన ప్రజలను భయము లేని వారినిగా చేస్తాడు. భయము ఒక గొప్ప నిరుత్సాహాన్ని తెస్తుంది. రాజైన సౌలు అతనిని వెతుకుచున్నాడు. కానీ ఇటువంటి భయంకర పరిస్థితుల్లో అతనిని ఓదార్చుటకు దేవుడు ఎవరిని లేపాడు? అతడు అరణ్యములో ఉన్నప్పుడు సౌలు కుమారుడగు యోనాతాను దేవునిలో అతని హస్తములను బలపరిచాడు. అతని తండ్రి తర్వాత యోనాతాను రాజు కావలసి ఉన్నది. అయితే దావీదుపై అతనికి అసూయాత్మ లేదు. బైబిలు వారి ప్రాణములు కలిసిపోయినవి అని చెబుతుంది. ఒక దుర్బలుడు దావీదు వలె అగును. సింహాసనాన్ని యోనాతాను లాగివేస్తాడు అనే భయము దావీదుకు లేదు. ప్రేమలో ఒక గొప్ప శక్తి ఉన్నది. నీ సహోదరుడు నీకు పోటీదారుడు అని తలంచుటకు బదులుగా నీ సహోదరుని చేతులను దేవునిలో బలపరిచేవానివిగా ఉండాలి అని నీవు భావించాలి. అది నిన్ను బలపరుస్తుంది. నీ నుండి ఏదో తీసుకునేవానిగాను, నీవు నమ్మకము లేనివానిగాను నీ సహోదరుని నీవు చూడవద్దు. తన తండ్రి శత్రువైన దావీదు చేతులను బలపరచడానికి యోనాతాను వచ్చుచున్నాడు. ఒకరినొకరును దేవుని కొరకును నమ్మకస్తులుగా ఉండినట్లు దేవుని ఎదుట ప్రమాణము చేసుకున్నారు. ప్రాముఖ్యత కొరకు ప్రజలు పోట్లాడుకోవడం నీవు చూస్తావు. అయితే నీవు రాజువు, నేను నీ తర్వాత వాడను అని యోనాతాను అంటున్నాడు. ప్రేమతో కూడిన ఆత్మతో అరణ్యములో వారు ఒక నిబంధన చేశారు. ఒక దుర్బలుడు దావీదు వలె అగును. నీ చేతులను బలపరచడానికి నీతో నిబంధన చేయవారిని దేవుడు పైకి లేవనెత్తుతాడు. నీవు భయపడవద్దు. జాషువా డానియేల్ గారు.